ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి విచారణ పూర్తయింది. తనపల్లిలో 478 సర్వే నెంబర్లోని ల్యాండ్ను ఆక్రమించారు అనే ఆరోపణలపై పోలీసులు ఆయన 2 గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన భూమన కలెక్టర్ కంప్లైంట్ మేరకే తాను వచ్చాను అని చెప్పారు. తనపై వచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ ఎలిగేషన్స్ అన్ని అబద్ధాలని, పొలిటికల్ గా తనను ఇబ్బంది పెట్టడానికి కూటమి ప్రభుత్వం ఈ ఫాల్స్ కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. కలెక్టర్ ఫిర్యాదుపై ఇప్పటికే కోర్టును ఆశ్రయించాను అని, ఈ కేసులో ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ మేరకే పోలీస్ స్టేషన్కి వచ్చానని భూమన స్పష్టం చేశారు. ప్రైవేటు వ్యక్తులతో తనపై కావాలనే ఫిర్యాదు చేయించారు అని, తాను ఎటువంటి కరప్షన్ లేదా ల్యాండ్ ఆక్యుపేషన్కు పాల్పడలేదు అని అన్నారు. సెట్టిపల్లి ల్యాండ్స్ మ్యాటర్ లో 5 ఎకరాల ప్లేస్ ను కలెక్టరే కొట్టేశారని ఎంప్లాయీస్ చెబుతున్నారని, దీనిపై తాను అడిగిన క్వశ్చన్ కు గవర్నమెంట్ దగ్గర ఆన్సర్ లేదన్నారు ఆయన. తనను జైల్లో పెట్టినా వైఎస్ జగన్ కోసమే వర్క్ చేస్తానని తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఉమాశంకర్, ఏంటి ఈ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అసలు వాస్తవాలు ఏంటి ఇందులో? నేను ఎటువంటి గ్రాబింగ్ కి పాల్పడలేదు, కోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఇందులో అని చెప్తున్నారు. కానీ కలెక్టరే నాపై తప్పుడు ఫిర్యాదు చేశారని అంటూ ఉన్నారు. అక్కడ భూ హక్కుదారులు వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అటు కేసు నమోదైంది. అయితే దానిపైన అటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా దీనిపైన విచారణ జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉదయం 10 గంటలకి కరుణాకర్ రెడ్డి అటెండ్ అవ్వాలని చెప్పి అటు కోర్టు ఆదేశాల మేరకు కరుణాకర్ రెడ్డితో పాటు అటు అభినయ్ రెడ్డి కూడా తిరుచానూరు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. అక్కడ రెవెన్యూ అధికారులతో పాటు అటు విజిలెన్స్ అధికారులు కూడా పూర్తిగా కరుణాకర్ రెడ్డిని, అభినయ్ రెడ్డిని విచారించారు. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి అక్కడ నుంచి లెఫ్ట్ అయినప్పటికీ కూడా అభినయ్ రెడ్డిని కొంత విచారించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఏదైతే ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ డాక్యుమెంట్స్ కూడా మొత్తం చెక్ చేసినటువంటి సిచ్యువేషన్. అయితే ప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తను ఎప్పటి నుంచో కూడా భూ హక్కుదారుగా ఉన్నాను, తను కాంపౌండ్ వాల్ వేసుకున్నాను, అక్కడ రూమ్ వేసుకున్నాను, కరుణాకర్ రెడ్డి మనుషులు అక్కడ అక్రమంగా తన డాక్యుమెంట్స్ చూసిన తర్వాత వాటి లింక్ డాక్యుమెంట్స్, గతంలో ఉన్న రెవెన్యూ రికార్డ్స్, ఇవన్నిటితో ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఒక కమిషన్, అడ్వకేట్ కమిషన్, ఐ థింక్ అడ్వకేట్ కమిషనా ఉమా? ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఏం తేల్చారు ఈ విచారణలో? రోహిత్, ఇప్పటివరకు ఇంకా విచారణ కంటిన్యూ అవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన డాక్యుమెంట్స్ చెక్ చేశారు. ఆయన డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉందనేటువంటి విషయాన్ని కూడా ఒక కన్క్లూజన్కి వచ్చారు. కాకపోతే వీళ్ళ వర్షన్ తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో అటు కరుణాకర్ రెడ్డిని, భూమన అభినయ్ రెడ్డిని కూడా పిలిచినటువంటి సిచ్యువేషన్. అంటే వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ఆన్సర్ తీసుకోవాలి, ఎటువంటి ఆన్సర్ వస్తుందనే దానిపైన కూడా ప్రస్తుతం వెయిట్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే అభినయ్ రెడ్డి విచారణ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అటు కరుణాకర్ రెడ్డి కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడుతూ తనపైన రాజకీయ కక్షతోనే ఈ రకమైనటువంటి విచారణలు చేస్తున్నారు, తను ఎప్పటి నుంచో కూడా భూ హక్కుదారుగా ఉన్నాను, దానికనే నేను అక్కడికి వెళ్ళి దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకునే ప్రయత్నం చేసినట్టు కూడా అటు కరుణాకర్ రెడ్డి చెప్తున్నారు. బట్ ఇప్పుడు ప్రభుత్వ తరపు నుంచి ఎంక్వైరీ వేసినటువంటి నేపథ్యంలోనే అటు ప్రసాద్ వర్షన్ ఏ రకంగా ఉంది, ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిన అంశంగా మారింది. రోహిత్, రైట్ ఉమా, నిజానికి భూమి ఎంజాయ్మెంట్లో ఉండటం, హక్కుదారుగా ఉండటం, అది లీగల్ హక్కుదారుగా ఉన్నారా లేదా అన్నది తేల్చాల్సి ఉంటుంది. సో ఇద్దరు అక్కడ క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి విచారణ లింక్ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, భూమి మీకు ఎలా దఖలు పడింది, ఈ వివరాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత వాస్తవాలు ఏంటి అనేది ఒక Big TV without fear or favor.